హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మీకు చాలా మంది చేస్తున్న పెద్ద మిస్టేక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే యూరిన్ అనేది ఆపుకోవడం. మనం ఒక ఆఫీస్‌లో గానీ, లేదు అంటే బసెస్‌లో ట్రావెల్ చేస్తున్నా గానీ, ట్రైన్స్‌లో ట్రావెల్ చేస్తున్నా గానీ, యూరిన్ అనేది వీళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిలీఫ్ చేసుకోరు. అలానే బిగబట్టుకొని ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, మన భారతదేశంలో ఏంటి అంటే బసెస్‌లో మనకి టాయిలెట్స్ అనేవి లేవు. అదే అదర్ కంట్రీస్‌లోనైతే ఫారెన్‌లో అటు బసెస్‌లో గూడా టాయిలెట్ రూమ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. బట్ మనకి ఆ ఫెసిలిటీ అనేది లేదు ప్రెజెంట్ అయితే. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము. ఉన్న చోట గూడా కొంతమంది వెళ్ళకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్‌లో గానీ, స్కూల్స్‌లో గానీ ఎక్కడైనా కూడా వాష్‌రూమ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఉన్నా కూడా ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ గానీ, లేదు అంటే పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళంతే వాష్‌రూమ్స్‌కి వెళ్ళకుండా బిగబట్టుకొని అలా అంతే కూర్చుంటారు. సో, అలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఆ ఏజ్‌లో, ఆ టైంలో మనకి ఓకే అనిపిస్తుంది గానీ, బట్ ఫ్యూచర్‌లో మనం ఆ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సుంటది. సో, ఏంటి ఆ ప్రాబ్లమ్? యూరిన్ బిగబట్టుకోవడం వల్ల మాకేం ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటారేమో. ఇలా యూరిన్ అనేది బిగబట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, అది మనకి వెయిట్ అనేది ఎక్కువగా అయిపోయి, మూత్రాశయం సాగిపోయి, మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మూత్రాశయం సాగిపోవడం వల్ల అక్కడున్న కండరాలన్నీ గూడా బలహీనమైపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్ వచ్చినప్పుడు మనము దాన్ని ఫ్యూచర్‌లో కొన్ని రోజులు ప్రస్తుతానికి మనం బిగబట్టుకోగలుగుతున్నాం. బట్ ఈ మూత్రాశయం సాగిపోయిన తర్వాత ఇంకా దానికి కెపాసిటీ అనేది తగ్గిపోయి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే కొంచెం యూరిన్ వచ్చినా గూడా అది దాన్ని పట్టుకునే కెపాసిటీ లేకుండా చుట్టూరు ఉన్న మజిల్స్ గూడా గ్యాప్ వచ్చేసేసి వీక్ అయిపోయి అవి వెంటనే కొన్ని రాగానే ఆ మూత్రాశయంలోకి వెంటనే చుక్కలు చుక్కలుగా తుమ్మినా, దగ్గినా, కొంచెం దూరం నడిచినా పడిపోతూ ఉంటాయి. సో, మెయిన్ రీజన్ ఇది. అండ్ ఇన్ఫెక్షన్స్ గూడా మనకి ఎక్కువవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు వచ్చినయి అప్పుడు మనం ఫ్రీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ గూడా తగ్గుతూ ఉంటాయి. ఇంకొకటొచ్చేసి యూరినరీ బ్లాడర్ చుట్టూరు ఉండే మజిల్ ఏదైతే ఉంటదో, ఆ మజిల్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఆ మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యూరినరీ బ్లాడర్ కెపాసిటీ కరెక్ట్‌గా ఉండాలి అన్నా, అది సాగకుండా దాని సైజ్ కరెక్ట్‌గా ఉండాలి అన్నా, యూరినరీ బ్లాడర్ చుట్టూ ఉండే మజిల్స్ కరెక్ట్‌గా ఉండాలి అన్నా, మనకి వాజినల్‌లో ఉండే ఈ పెల్విక్ మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నా కూడా కొన్ని ఎక్సర్‌సైజెస్ అనేవి మీకు చెప్తాను. అవేంటి అంటే కెగిల్. సో, కెగిల్ అనే ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా 15-20 నిమిషాలు ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ గుడ్ న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకోవడం. అంటే మంచి హైజీన్ ఫుడ్ తీసుకోవడం. చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సీడ్స్, నట్స్ ఇవన్నీ తీసుకోవడం. ఫిజికల్ యాక్టివిటీస్‌ని చేయడం. ఇటువంటివి చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటొచ్చేసి యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, సమ్ ముద్రాస్ ఇవన్నీ గూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ ప్రాబ్లమ్ అనేది మీకు చాలా వరకు క్లియర్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది గూడా ఎస్పెషల్లీ నేను స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. వాష్‌రూమ్స్‌కి మీకెప్పుడైనా యూరిన్ వస్తే వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రీ చేసుకోండి. అలానే మీరు బిగబట్టుకొని ఉండడం వల్ల ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా యూరిన్‌ని మీరు ఇలానే బిగపట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే హెయిర్ లాస్ గూడా అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ కొంతమందికి పొట్ట గూడా వచ్చేస్తూ ఉంటది చిన్న పిల్లలకి చూసుకుంటే. సో, ఇదంతా ఏంటి అంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ అనేది ఉంటది. సో, వీటన్నిటిని నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అయ్యి ఈ ఈ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేసుకోండి. థాంక్ యూ.